నిన్న జరిగినటువంటి దౌర్జన్యమైన ఘటన మనందరికీ కూడా తెలిసిందే. చూసాం, శాసనసభ్యులు అయినటువంటి ఎమ్మెల్యేలే ఈ విధంగా రౌడీల మాదిరి ఈరోజు ఒక జెడ్పీ చైర్మన్ ఆమెకి తెలియకుండా ఆమె గదిలోకి వచ్చి ఏ విధంగా బిహేవ్ చేసేయాలనేది మనందరం కూడా నిన్న మీడియా ద్వారా చూసాం. అంతేకాకుండా ఒక బీసీ మహిళ ఒక మహిళనే ప్రాధాన్యత పక్కన పెడితే ఉమ్మడి జిల్లా 14 కాన్స్టిట్యున్సీలకి ఆమె జిల్లాకే ప్రథమ పౌరురాలు. అలాంటి మహిళకి ఈ విధంగా ఎమ్మెల్యేల నుండి ఈ రకంగా చేస్తే వారు కాకుండా వారి అనుచరులు ఏ రకంగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తే వాళ్ళ అనుచరులు కూడా మరి మున్సిపల్ మేయర్ అయినటువంటి వసీం గారి ఛాంబర్లే కూడా ఆయన అనుమతి లేకుండా ఏ విధంగా దౌర్జన్యం చేసినవి మనంతా కూడా చూసాం. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఈరోజు ఏమనిపిస్తుందంటే పబ్లిసిటీ పిచ్చి. కొత్తగా ఎమ్మెల్యేలు పబ్లిసిటీ ఏదో ఒక రకంగా వాళ్ళ అధినాయకుడి దగ్గర వాళ్ళ పేరు తెచ్చుకోలే విధానం కనిపిస్తుంది తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఈరోజు వాళ్ళ తీరు కనపడడంలే. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అన్నా మీరు ఎమ్మెల్యేలు అయినారు, ఎక్కడ మీకు ఏ విధంగా కూడా మీకు ఓటు లేని కాన్స్టిట్యున్సీలో కూడా మీకు గుర్తించి ప్రజలు ఓటేశారు. ప్రజలకి ఏదైనా మంచి జరిగే విధంగా మీరు పరిపాలన ఉండాలి, కానీ మీ పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి చిల్లర రాజకీయం చేసే విధంగా మీరు చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఒకవేళ పబ్లిసిటీ కావాలనుకుంటే ఇప్పటికీ 11 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా రాజకీయం ముందర ఒక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టో అమలు పరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. మనం చూసాం, మన జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా సచివాలయం ఏర్పాటు చేసి అక్కడ మన మేనిఫెస్టోని ఏ మంత్లో ఏ స్కీమ్ వదులుతామనేది కూడా ఒక క్యాలెండర్ వైజ్ పెట్టి మేనిఫెస్టో ఉండేది. మేము కూడా చెప్తున్నాం, మీకు పబ్లిసిటీ కావాలి కదా, మీరు ఈరోజు 11 నెలలు అయింది, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అనే హామీలు మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడైతే సచివాలయం అట్లే ఉన్నాయి కదా కంటిన్యూగా, అక్కడపై మీరు పోరాటం చేయండి. మీ ఏదైతే హామీ సూపర్ 6 ఇచ్చారో అక్కడ ఒకటి పబ్లిష్ చేయండి, ప్రజలకి అన్ని తెలిసే విధంగా తెలిసి మీ ప్రభుత్వం పైన మీరు పోరాటం చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఏ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు సుఖంగా ఉండేవారు. ఈరోజు వారికి అన్ని విధాలా కష్టపడుతున్నారు కాబట్టి కష్టాన్ని తీరిస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ఎక్కడ కూడా తాపులో పోటీ పడాల్సిన పనిలే, ఎక్కడ కూడా ఫైట్ చేసిన పనిలే, ఆటోమేటిక్గా మీకు పబ్లిసిటీ వస్తుందని చెప్పి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మీకు కూడా చెప్తున్నాం, మీరు ఇదే విధంగా కూడా మీ పరిపాలన ఉంటే మీరు అనుకుండొచ్చేమో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందని మీకు నమ్మకం ఏర్పడింది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో మా పైన ఎవరు ఏమి చేయలేరు అనే ఒక ఫీలింగ్తో ఈరోజు మీరు ఈ రకంగా మీరు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మినాం. అంబేద్కర్ రాజ్యాంగ పరంగా మేము ఏదైతే మా హక్కులు ఉన్నాయో ఆ హక్కు పరంగా మేము ఫైట్ చేస్తాం, ఉద్యమిస్తాం. మీరు ఇదే విధంగా మీరు ఈ రకంగా కూడా బిహేవ్ చేస్తే ప్రజలు ఉపేక్షించరు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసారేమో, నెక్స్ట్ మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు ఒకటే లాస్ట్ ఒకటే చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి, రెడ్ బుక్ రాజ్యాంగంలో మమ్మల్ని ఏమి చేయలేరని మీ ఉంటే యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం ఉంటుంది, యువజన విభాగం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మీరు చేసినటువంటి దుర్మార్గానికి ఈరోజు వైఎస్ఆర్ యువజన విభాగం తరఫున ఎస్టీ విభాగం తరఫున మా మాజీ ఎంపీ గారు ఎంపీ గోరెల మాధవ్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ కూడా మీరు తీసుకొని కట్టలేకపోతే లీగల్ పరంగా ఏదైతే రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగ పరంగా లీగల్గా మేము ఫైట్ చేసి అవసరమైతే మీరు కేసు కట్టకపోతే ప్రైవేట్ కేసు వేసేకైనా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.